ఉన్నారు, అనేక మంది వేదనలో ఉన్నారు, కొంతమంది అయితే 4-5 రోజుల నుంచి సరిగ్గా భోజనం చేసిందే లేదు, రైట్. సో ఇటువంటి పరిస్థితుల్లో దేవుడిని అడిగినట్టు, ప్రభువా ఏమి ఇవ్వాలి నీ యొక్క ప్రజలతో, ఏం మాట్లాడాలన్నప్పుడు ఆయన ఒక మంచి వాక్యాన్ని నాకు చూపించాడు. దాన్ని మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. అదేంటి అని అంటే కనుక హెబ్రీయుల రాయబడిన పత్రిక 3:13 నుంచి మనం మాట్లాడుకుందాం. కఠినమైన హృదయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజున. నిర్గమకాండం మనం మొత్తం గమనించినప్పుడు దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తూ ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుంచి కనాన్ దేశంలోకి తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నంలో ఫరోకి మోషేకి దేవుడికి మధ్య జరిగిన సంభాషణలు అనేకమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఈ వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళినతో ధ్యానించండి. నిర్గమకాండము 3వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మీరు చదువుకున్నట్లయితే కనుక అక్కడ ఈ సంభాషణలన్నీ రాసిపెట్టబడి ఉన్నాయి. దేవుడు అంటాడు మోషేతోటి, మోషే నువ్వు నా ప్రజల్ని విడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మోషే రకరకాల కారణాలు చెప్తాడు. దేవుడు ఎప్పుడైనా ఏమైనా పని చెప్పినప్పుడు మనం కూడా అనేకమైన కారణాలు చెప్తూ ఉంటాం. ఎలాగనంటే, ప్రభువా నేను ఇది చేయలేను, ప్రభు ఇది నా వల్ల కాదు, ప్రభు ఇది నాకు చాలా కష్టమైంది, ప్రభు నేను సరిగ్గా మాట్లాడలేను, ప్రభు నేను సరిగ్గా సంబోధించలేను, రైట్. రకరకాల కారణాలు చెప్పినా సరే దేవుడు ఊరుకోలేదు. దేవుడు ఏమన్నాడు అంటే కనుక నేను నీకు తోడుగా వెళ్తా అన్నాడు. ఆమె చాలాసార్లు కష్ట సమయాల్లో దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటి అని అంటే కనుక ఆయన మనకు తోడుగా ఉంటారనే వాగ్దానం. చాలాసార్లు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామని అంటే కనుక ఈ కష్టమైన సమయాల్లో దేవుడే వచ్చేసి ఈ కష్టాలన్నీ తొలగించాలన్న విషయాన్ని మనం ఎంతగానో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎటువంటి వాడు అని అంటే కనుక ఈ కష్టాలన్నింటినీ కూడా, ఈ శ్రమలన్నింటినీ కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడనే వాగ్దానం పైన దేవుడు మనల్ని ఫోకస్ చేయమంటున్నాడు. ఈ యొక్క ఫరో ఇశ్రాయేలుని వెళ్ళనివ్వడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఈ ఫరో యొక్క హృదయం చాలా కఠినమైపోయిందంట, ఇశ్రాయేలుని వెళ్ళనివ్వకూడదు ఎలా అన్నా సరే అని చెప్పి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే కనుక అనేకమైన తెగుళ్ళు వస్తూ ఉంటాయి. దేవుడు మోషేతో ఉంటాడు, మోషే నువ్వు వెళ్ళి ఫరో అతని నాయకుల ముందు నుంచున్నప్పుడు ఒక అద్భుత కార్యం నువ్వు చేయాలి. ఏంటి ప్రభు అద్భుత కార్యం అని అడిగితే కనుక నీ చేతిలో ఉన్న కర్రని నువ్వు సర్పంగా మార్చేస్తావు. ఈ కార్యము ఫరో ఎదురుకుంటా చేసినప్పుడు ఫరో దగ్గర అనేక మంది విశేషమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది జ్ఞానులు ఉన్నారు, వాళ్ళు కొంతమంది మెజిషియన్స్ ఉన్నారు, కొంతమంది సార్సరర్స్ ఉన్నారు, రైట్. మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్ చేసేవారు, ఇలాంటివి చేసేవాళ్ళు ఉన్నారు. వారు కూడా వాళ్ళ యొక్క కర్రల్ని సర్పం కింద మార్చేశారు. ఫరో యొక్క హృదయం మరీ కఠినమైపోయింది. మోషే చేయడమే కాదు, నేను కూడా ఇటువంటి పనులు చేయించగలను, నా దగ్గర ఉన్న శకునగాండ ద్వారా, నా దగ్గర ఉన్న ఈ మెజిషియన్స్ ద్వారా నేను కూడా ఈ పనులు చేయగలను చెప్పి అతని హృదయం చాలా కఠినమైపోయింది. అప్పుడు దేవుడు అంటాడు, సరే నువ్వు మొట్టమొదటి అద్భుత కార్యం చేయి అని అహరోన్తో చెప్పినప్పుడు అహరోన్ ఏం చేస్తాడంటే కనుక తన చేతికర్రను ముట్టించి నైల్ నదిని తాగించినప్పుడు మొత్తం కూడా రక్తం కింద అయిపోతుంది. మొత్తం ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి వాటర్ బాడీ కూడా, అంటే ఎక్కడెక్కడైతే నీళ్ళు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో కావచ్చు, లైక్ నూతిలో కావచ్చు, చెరువుల్లో కావచ్చు, సముద్రంలో కావచ్చు, ఎక్కడైతే ఉందో అంతా కూడా రక్తం కింద మారిపోతుంది. మొత్తం అంతా వాసన. ఎందుకంటే ఎక్కడైతే నీళ్ళు ఉన్నాయో అన్నింటినీ కూడా రక్తంగా మార్చేసినప్పుడు ఫరో ఇదంతా చూస్తాడు, కానీ తన హృదయం మారదు. ఎందుకనంటే కానీ చాలా కఠినమైన హృదయము కలిగిన వాడు ఫరో. ఈ కఠినమైన హృదయాలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు అని కొన్ని లక్షణాలు మీకు చూపిస్తాను. ఆ తర్వాత ఈ కఠినమైన హృదయంతో మనం ఎలా డీల్ చేయాలనే విషయాన్ని ఈరోజు మీతో నేను మాట్లాడతాను. మొట్టమొదటిగా ఎప్పుడైతే ఈ నైల్ నది మొత్తం అంతా కూడా ఎర్రగా మారిపోయిందో, రక్తం కింద మారిపోయిందో బాధపడతాడు, రైట్. అయినా సరే అతని హృదయం చాలా కఠినంగా ఉంది. ఏమంటాడనంటే కనుక ఒకవేళ నువ్వు ఈ యొక్క రక్తాన్ని మొత్తం మళ్ళీ నీళ్ళ కింద మార్చేస్తే అప్పుడు నీ ప్రజలు నేను వెళ్ళనిస్తానంటాడు. మోషేని పిలిపించి నీ దేవాదేవుడికి ప్రార్థన చేయి అని అంటే మోషే ప్రార్థన చేసిన వెంటనే మళ్ళీ మొత్తం అంతా మామూలు అయిపోద్ది. హార్డ్ అండ్ పీపుల్ విత్ హార్డ్ అండ్ హార్ట్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ టెంపరీ రిలీఫ్. ఫరో చూడండి, దేవుడు ఒక శిక్ష విధించాడు, ఒక తీర్పు విధించాడు. ఏమని అంటే కనుక నీళ్ళు మొత్తం కూడా రక్తంగా మారిపోవాలి. ఎప్పుడైతే రక్తంగా మారిపోయిందో బాధపడ్డాడు. మళ్ళీ ఎప్పుడైతే రక్తం నీరైపోయిందో ఈస్ హ్యావింగ్ టెంపరీ రిలీఫ్. కొంతకాలం ఒక క్షణం మాత్రం అతనికి రిలీఫ్ అనిపించింది. రిలీఫ్ ఎప్పుడైతే అనిపించిందో మళ్ళీ అంటాడు కదా, నేను మీ ప్రజల్ని పంపించను, రైట్. యూజువల్గా కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే కనుక దే ఆర్ నాట్ లాంగ్ టర్మ్ థింకర్స్, దే ఆర్ లుకింగ్ ఓన్లీ ఫర్ టెంపరీ రిలీఫ్. చాలాసార్లు మనం దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. కఠినమైన హృదయాలు మనలో కూడా కొంతమందికి ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే కనుక ప్రభువా ఏమైనా కష్టం వచ్చిందనుకోండి, వెళ్ళి దేవుని యొక్క పాదాలు మనము పట్టేసుకుంటాం. మళ్ళీ దేవుడు అందులో నుంచి విడిపించాడు అనుకోండి, మళ్ళీ కఠినమైన హృదయం అనే స్థాయిలోకి మనము వచ్చేస్తాం, అనే స్టేట్లోకి మనము వచ్చేస్తాం, రైట్. మీరు అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. చాలాసార్లు ఈ కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక ఎందుకు అసలు కఠినంగా మారిపోతారు వీళ్ళు?
ఎందుకు వీళ్ళ హృదయం ఇలా మారిపోయింది అని మనం గమనిస్తే కనుక చాలా కారణాలు ఉన్నాయి దీన్ని విశ్లేషించుకుపోతే మనకు సమయం సరిపోదు కనుక కొన్ని నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడతాను. రైట్, జీవితంలో ఏదో కారణం అవుతుంది. ముఖ్యమైన కారణం బైబిల్ చూపిస్తుంది ఏంటి అని అంటే కనుక పాపము. ఎప్పుడైతే పాపపు జీవితంలో మనం జీవిస్తామో మనకు తెలియకుండానే కొన్నిసార్లు మన హృదయం కఠినమైపోతూ ఉంటుంది. చూడండి, సాధారణంగా మనం ఇంకా క్రీస్తులో పరిపక్వత సాధించినట్టు ఏం చేస్తామనంటే కనుక పాపం చేసినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం, ప్రభువా నన్ను క్షమించని వేడుకుంటాం, బ్రతిమలాడతాం, కన్నీరు కారుస్తాం. దేవుడు మనల్ని క్షమించిన తర్వాత మనకు రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ వచ్చిన వెంటనే మళ్ళీ వచ్చేవారం మళ్ళీ అదే పాపంలో మనము పడిపోతాం. మనం గమనించిన విషయం ఏంటి అని అంటే కనుక మనం చేసే పాపం కంటే ఆ పాపం వెనకాతలు ఉన్న మోసం చాలా గొప్పది. ఈ పాపం వెనకాతలు ఉన్న మోసం ఏం చెప్తుంది అని అంటే కనుక నువ్వు పాపం చేయొచ్చు కానీ మళ్ళీ క్షమాపణ అడిగితే దేవుడు నిన్ను క్షమించేస్తాడు. మనకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే కనుక ఈ ప్రాసెస్ అంతట్లో కూడా హృదయం కఠినం అయిపోతూ ఉంటుంది. ఒక 10 సార్లు 15 సార్లు ఇదే పాపం చేసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఈసారి చేసినా పర్లేదు, ఇంక దేవుడిని క్షమాపణ మనము అడగవసరం లేదు. చూసారా ఈ సటిల్ వేరియేషన్? అప్పటి వరకు క్షమాపణ కోసం మనం వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు మనము వెళ్ళట్లేదు. ఒక కారణం ఏంటి అని అంటే కనుక పాపం కంటిన్యూస్, సిన్నింగ్ కంటిన్యూస్లీ. అదే పాపం కావచ్చు, వేరేది కావచ్చు. రైట్, ఇటువంటి పాపముల జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు కంటిన్యూస్గా అండ్ హార్ట్స్ విల్ బి హార్డెడ్. కొన్నిసార్లు హృదయం ఎందుకు కఠినమైపోతుంది అని అంటే కనుక చాలా ఓపిక పడుతూ ఉంటాం కొన్ని పరిస్థితుల్లో మనం దేవుడు అద్భుత కార్యం చేయాలని చెప్పి. కానీ ఎప్పుడైతే ప్రభు కొంచెం ఆలస్యం చేస్తాడో, ప్రభు మనల్ని ఓపికగా ఉండమంటాడో మన హృదయం ఏమవుతుంది అంటే కనుక కఠినంగా మారిపోతుంది. రైట్, ఇంక దేవుడు చేయడు. బహుశా అద్భుత కార్యం గురించి 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామేమో, ఇంక ప్రభు చేయడలే అని హృదయం కఠినమైపోతూ ఉంటుంది చాలాసార్లు. ఎందుకనంటే కనుక దేవుని యొక్క మంచితనం పైన మనం నమ్మకము పెట్టుకోలేకపోతున్నాము. దేవుడు మంచివాడండి, దేవుడు మంచే చేయగలడు. దేవుడు ఎవరిని శోధించే వ్యక్తి కాదు కీడుతోటి. రైట్, మీరు గమనించినట్లయితే కనుక రెండో కారణం ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటి అని అంటే కనుక ఓపిక పట్టినప్పుడు ప్రతిఫలం మనకు రాలేనప్పుడు మన హృదయము కఠినమైపోతూ ఉంటుంది. మూడో కారణం అవిశ్వాసము. కొన్ని పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో మన హృదయానికి నమ్మాలనిపిస్తుంది బట్ నమ్మలేం మనం. నో, అన్బిలీఫ్. దీనికి ఒక హెబ్రూలో ఒక వర్డ్ ఏంటి అని అంటే కనుక ఏపిసియాస్ అంటే నో ఫెయిత్, అసలు విశ్వాసం అనేది లేదు. రైట్, కొన్నిసార్లు ఇటువంటి స్థాయిలో మనం జీవిస్తూ ఉంటాం. అప్పటికే జీవితంలో చాలా దెబ్బలు తినేస్తున్నాం. రైట్, చాలా నష్టపోయాం, చాలా డిసప్పాయింట్మెంట్స్ ఎదురయ్యాయి, చాలా డిస్కరేజింగ్గా ఉన్నాయి. ఇవన్నీ ఎదురైన తర్వాత మన హృదయం ఏమనిపిస్తుంది అంటే కనుక కఠినము అనే స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. రైట్, ఇవి కొన్ని కారణాలు కఠినమైన హృదయాన్ని కలిగించడానికి. ఇంకా చాలా ఉంటాయి. గతంలో జరిగిన సంగతులు కావచ్చు, చిన్నప్పుడు వయసులో నీ పట్ల జరిగిన దాడి కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇటువంటి ఏ ఇన్సిడెంట్ అయినా సరే కఠినమైన హృదయానికి దారితీస్తూ ఉంటుంది. కఠినమైన హృదయం కలిగిన వారు జీవించే విధాన శైలి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూసినట్లయితే కనుక ఓకే, ఈ యొక్క కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు వాళ్ళ గురించే పట్టించుకుంటారండి. పక్కనున్న వ్యక్తి గురించి వాళ్ళు పట్టించుకోలేరు. పక్కనున్న వ్యక్తికి కనికరం చూపెట్టలేరు. రైట్, దే కెనాట్ జెన్యూన్లీ కేర్ ఫర్ అదర్స్. ఎందుకంటే కనుక హృదయం చాలా కఠినం అయిపోయింది, రాయిలా అయిపోయింది. మీకు తెలుసో లేదో, రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు చాలా థీరీస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది థీరీ ఏంటి అని అంటే కనుక జర్మనీలో శాస్త్రవేత్తలు ఏం చేసేవారంటే కనుక మనుషుల్ని ఒక సూపర్ సోల్జర్స్ కింద మార్చడానికి ప్రయత్నం చేసేవారు. అంటే వాళ్ళకి ఇంక ఎటువంటి ఫీలింగ్స్ ఉండవు. వాళ్ళకి చెప్పబడిన ఇన్స్ట్రక్షన్స్ అలా వెళ్ళి వాళ్ళు నెరవేర్చుకుని వచ్చేస్తారు అంతే. వాళ్ళకి కొట్టినా గాయపరిచిన పెద్దగా ఏం నొప్పి తెలియదు. అటువంటి సైనికులను తయారు చేయాలని జర్మనీ దేశస్తులు అనుకున్నారు. రైట్, సో అంటే మనుషుల్ని ఎలా మార్చేద్దాం అనుకున్నారంటే కనుక ఒక కఠినమైన ఏమంటారు రాతి గుండె కలిగిన వ్యక్తులు, అటువంటి వ్యక్తుల కింద మార్చేద్దామని వాళ్ళు అనుకున్నారు. రైట్, ఈ కఠినమైన హృదయం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారంటే కనుక దేవుని యొక్క ప్రజల్ని దేవుని యొక్క చిత్తంలోకి వెళ్ళనివ్వకుండా ఆపేస్తారు. దే ఆర్ ద స్టంబ్లింగ్ బ్లాక్స్ ఫర్ అలవింగ్ పీపుల్ టు గెట్ ఇన్ టు గాడ్స్ విల్. మనం కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే కనుక యేసు ప్రభు అంటాడు పరిసయ్యుల్ని, సద్దుకాయల్ని, ఈ స్క్రైబ్స్ని వీళ్ళందరినీ పట్టుకుని ఏమంటాడంటే కనుక మీరు ఎలాంటి వారు అంటే కనుక దేవుని యొక్క రాజ్యంలోకి మీరు ఇతరుల్ని అలౌ చేయట్లేదు, వెళ్ళడానికి వాళ్ళకి పర్మిషను ఇవ్వట్లేదు. ఎందుకో చెప్పమంటారా? ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో దేవుని యొక్క చిత్తంలో ఉండి అక్కడ వచ్చిన కఠినమైన శ్రమలను ఎదుర్కొన్న తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కనుక కఠినమైన హృదయం కలిగిన వాళ్ళకి ఇంక ఎవరు దీంట్లో వెళ్ళకూడదు,
ఇంకెవరు వెళ్ళడానికి వీల్లేదు, నేను వెళ్ళకపోతే వీళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. అందుకని ఇక్కడ ఫరో హృదయాన్ని మనం చూస్తే కనుక దేవుని యొక్క చిత్తం ప్రకారము ఇశ్రాయేలు దేవుడు ఏమన్నాడంటే, మీరు వచ్చి 3 రోజులు ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళి నన్ను ఆరాధించాలి. మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ పెద్దలు, మీ పాడి పశువులు అన్నీ వచ్చి నాకు ఒక సెలబ్రేషన్ చేసి మీరు నాకు ఆరాధన చేయాలని చెప్పినప్పుడు ఫరో ఏమంటున్నాడు చూసారా, దేవుని యొక్క చిత్తంలోకి మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను, ఎందుకంటే అతనిలో కఠినమైన హృదయము ఉంది. నిర్గమకాండం 9వ అధ్యాయం 21వ వచనం మీరు చూస్తే కనుక ఈ యొక్క 10 తెగుళ్ళు జరుగుతున్న కాలంలో ఫరో హృదయం చాలా కఠినమైపోయిందండి. దేవుడిని అద్భుత కార్యాలు చేస్తున్నా సరే అతని హృదయం మెత్తపడట్లేదు కదా, అతని హృదయం ఇంకా కఠినమైపోతుంది, ఇంకా రాతిగా అయిపోతుంది. ఈ కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే కనుక దేవుని యొక్క మాటని వాళ్ళు వినలేరు, దేవుని యొక్క మాటను వాళ్ళు పెడచెవిన పెడతారు. వర్డ్ ఆఫ్ గాడ్ మీన్స్ నథింగ్ టు దెమ్ ఫర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎ హార్డ్ అండ్ హార్ట్, రైట్. ఇందులో ఆల్రెడీ నీకు తెలియజేసినట్టుగా నిర్గమకాండం 9:34 దే సిన్ కంటిన్యూస్లీ. ఈ కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు పాపం చేస్తూనే ఉంటారు. పాపం అంటే నా ఉద్దేశము బహిరంగంగా బయటికి కనిపించే పాపాలు కాదండి, మన సోల్తో, మన ప్రాణంలో మనం చేసే పాపాలు కూడా ఉంటాయి. అసూయ, ఈర్ష్య, రైట్, అధికంగా కోపపడడం, రైట్, ఇంకా రకరకాల పాపాలు ఉన్నాయి. మత్సరం, డాంబికత్వం, రైట్, గొప్పలు చెప్పుకోవడం, రైట్, ఇలాంటివన్నీ కూడా దీస్ ఆర్ సిన్స్ ఆఫ్ ది సోల్, రైట్. ప్రాణంతో మనం చేసే పాపాలు ఇవి కూడా పాపాలే, చాలామందికి బయటికి కనిపించవు. కొన్నిసార్లు మన తలంపుల్లో పాపాలు, రైట్, చాలా జాగ్రత్తగా ఉండాల్సింది, రైట్. నిర్గమకాండం 10వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే కనుక ఈ కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు దే రెఫ్యూజ్ టు హంబుల్ డౌన్, వాళ్ళని తగ్గించుకోలేరు. చాలా కష్టమైన పని ఇది. ఎందుకనంటే కనుక హృదయం అంతా కఠినమైపోయింది. వాళ్ళ జీవితంలో దేవుడి స్థానంలో వాళ్ళే కూర్చుంటున్నారు, దేవుడు ఆయన యొక్క స్థానంలో కూర్చొని ఇవ్వట్లేదు. అందుకనే వాళ్ళు చెప్పేదే వేదము, కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు. ఓకే, ఇంకో విషయం మీరు చూసినట్లయితే కనుక ఈ కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు అనేకమైన నష్టాలు జరుగుతుంటాయి వాళ్ళ జీవితంలో. ఒక సిరీస్ ఆఫ్ నష్టాలు, నష్టం ఇక కలుగుతున్నా సరే ఎటువంటి యాక్షన్ వాళ్ళు తీసుకోలేరు, రైట్. 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా రకరకాల తెగుళ్ళు ఈ ఫరో అతని యొక్క ప్రజలందరి మీదకి వస్తున్నా సరే అతను చూస్తున్నాడు, అతని హృదయం కఠినం చేసుకుంటున్నాడు తప్ప ఏదైతే నెసెసరీ యాక్షన్ ఉందో అది తీసుకోవట్లేదు. ఎందుకనంటే కనుక అతని హృదయం చాలా కఠినమైపోయింది, చాలా గర్విష్ఠుడులాగా ఫీల్ అవుతున్నాడు, రైట్. చాలా ప్రాముఖ్యమైన విషయము. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే కనుక చాలామంది అండర్స్టాండింగ్ హెస్ బిన్ డార్కెండ్, అంటే వాళ్ళు అర్థం చేసుకునే విధానము అంధకారం అయిపోయిందట, చీకటి అయిపోయిందట. ఓకే, దేవుని యొక్క జీవంలో నుండి వాళ్ళు బయటకు రాబడ్డారు, వాళ్ళు వెలివేయబడ్డారు, రైట్. కొన్నిసార్లు మనకు తెలియక మన హృదయాలు మనం కఠినపరిచేసుకుంటూ ఉంటాం దేవుని యొక్క వాక్యము. ఇటువంటి కఠినమైన హృదయం గలవారు ఇతరులని బాధపడుతూ ఉంటారండి. వీళ్ళతో మనం సరిగ్గా జీవించలేం, వీళ్ళతో మాట్లాడడానికి మనం భయపడుతూ ఉంటాం. ఎందుకనంటే కనుక దీస్ ఆర్ ఓవర్ ప్రొటెక్టివ్ పీపుల్. ఎప్పుడో ఎవరో గాయపరిచారు కనుక ఇంక అందరూ నన్ను గాయపరుస్తూనే ఉంటారేమో అన్న దృక్పథంతో వాళ్ళు కాపాడేసుకుంటారు, రైట్. దే కెనాట్ బి వల్నరబుల్ ఎనీమోర్, రైట్. ఇతరులతో ఒక సన్నిహితమైన సంబంధంలో వాళ్ళు ఉండలేరు. మళ్ళీ సన్నిహిత్యంలోకి వెళ్తే మళ్ళీ నన్ను గాయపరుస్తారేమో, మళ్ళీ నన్ను తిడతారేమో, మళ్ళీ నన్ను మాట్లాడంటారేమో, రైట్. ఇలాంటి రకరకాల ఆలోచనలతో వీళ్ళ హృదయం ఉన్నప్పుడు వీళ్ళ హృదయాన్ని దే బికమ్ ఓవర్ ప్రొటెక్టివ్, చాలా ఎక్కువగా కాపాడేసుకుంటారు, రైట్. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే కనుక నిన్నెన్నడు విడువను, నిన్నెన్నడు ఎడబాయను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ తెగులకు నేను భయపడను. దేవుని యందు నమ్మిక ఉంచేవారు, సున్నితమైన హృదయం కలిగిన వారు దేవుని యొక్క వాగ్దానం పైన ఆధారపడతారు. కానీ కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు వాళ్ళపైనే, వాళ్ళ సొంత తెలివితేటలపైన, సొంత జ్ఞానం పైన, సొంత శక్తి పైన వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు. ఇప్పుడు సహోదరుడు ఈరోజు మనం మాట్లాడుకున్న అంశం ఏంటి అని అంటే కనుక కఠినమైన హృదయము, దాంతో యేసు ప్రభువారు ఎలా డీల్ చేశారు అన్న విషయాన్ని మనము మాట్లాడుకుంటున్నాం. సామెతలు 28వ అధ్యాయం 14వ వచనం చూస్తే కనుక కఠినమైన హృదయం కలిగి ఉంటే కనుక యూ విల్ ఫాల్ సడన్లీ ఇంటూ కెలామిటీ, ఒక ఉపద్రవంలోకి, ఒక అపాయంలోకి నువ్వు హఠాత్తుగా పడిపోతావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకని కఠినమైన హృదయం మనకొద్దు. ఈరోజు మనం సున్నితమైన హృదయాన్ని ఎంచుకుందాం, దేవుడి దగ్గరికి వెళ్దాం. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మన కఠినమైన హృదయాలని సున్నితమైన హృదయాల కింద మార్చగలిగే దేవుడు. రాతి గుండెని తీసి మాంసపు గుండెని దేవుడు ఇవ్వగలడు. ఆమేన్. సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే కనుక అనేక మార్లు
బుద్ధి చెప్పబడినా సరే, అనేక మార్లు కరెక్ట్ చేసినా సరే, తన హృదయాన్ని కఠినపరుచుకుంటే కనుక దేవుడు ఏమంటాడో తెలుసా? వాడికి హఠాత్తుగా మరణం కలుగుతుంది. యాక్చువల్ అక్కడ ఉపయోగించబడిన ఇలిస్ట్రేషన్ ఏంటి, ఎటువంటి ఉదాహరణ ఉపయోగించాడు అని అంటే కనుక మెడ గురించి మాట్లాడుతున్నాడు. మెడ గురించి మాట్లాడుతూ అనేక సార్లు ఇటువైపు తిరుగు, ఇటువైపు తిరుగు, ఇటువైపు తిరుగు అని దేవుడు చెప్తున్నా సరే వినకపోతే ఆ వాక్యం ఏమని తెలుస్తుందో తెలుసా? చాలా భయంకరమైన వచనం అండి ఇది. సడన్గా హఠాత్తుగా మెడ విరిగిపోతుందట. రైట్, ఈ భాగంలోనే ఈ పైన బుర్రని కింద ఉన్న శరీరాన్ని కలుపుతుంది ఈ యొక్క భాగం మెడ. అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? యూ విల్ నో లాంగర్ బీ ఏబుల్ టు హియర్ ఫ్రమ్ ద హెడ్. అంటే దేవుని యొక్క మాటను ఇంకా వినలేవు. కఠినమైన హృదయం చాలా మంచిది కాదు, చాలా చెడ్డది. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది. దీంతో మనము సరిగ్గా డీల్ చేయాలి. రైట్, మార్కు రాసిన సువార్త 6:52 యేసు ప్రభు వారి శిష్యుల్ని దండించాడు, గద్దించాడు. ఎందుకు మీ ఇటువంటి కఠినమైన హృదయంతో మీరు ఉంటున్నారన్నాడు. అప్పుడే గొప్ప అద్భుత కార్యం చేసి దేవుడు 5 రొట్టెలను 5,000 మందికి పంపించాడు. 12 గంపలు మిగిలిపోయాయి. బోట్ ఎక్కి ఆ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు దేవుడు. మీరు పడవలో ఉన్నారు, ఆ దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు అంటున్న మాటలు వీళ్ళతోటి. దేవుడు ఒక మాట చెప్తే ఆయన గురించి అర్థం చేసుకోలేకపోయారు. రైట్, పీపుల్ విత్ హార్డ్ అండ్ హార్ట్స్ దే లూజ్ ఇన్సైట్ ఆఫ్ ది ఇన్సిడెంట్. అప్పుడే దేవుడు గొప్ప అద్భుత కార్యం చేసాడండి. 5 రొట్టెలని 5,000 మందికి పంచిపెట్టగలిగాడు. కానీ మళ్ళీ ఇంకొక దేవుడి పైన ఆధారపడాల్సిన క్షణం వచ్చినప్పుడు ఇక్కడ ప్రీవియస్గా ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యాన్ని వీళ్ళ హృదయంలో పెట్టుకోలేకపోతున్నారు. దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అని అంటే కనుక హృదయం చాలా కఠినమైపోయింది. గమనించగలుగుతున్నారు మీరు అందరూ కూడా? ఈ కఠినమైన హృదయం కలిగిన వాళ్ళకి ఉండే లక్షణాలు, సైన్స్ ఆఫ్ హార్ట్ అండ్ హార్ట్ ఏంటి అని అంటే కనుక దే డోంట్ సెలబ్రేట్ పీపుల్. వాళ్ళ జీవితంలో ఉన్న వ్యక్తుల్ని దే కెనాట్ ఎంజాయ్, దే కెనాట్ సెలబ్రేట్ దెమ్. వాళ్ళు ఏమైనా విజయాలు సాధిస్తే వాళ్ళతో పాటు వీళ్ళు కలిసి పార్టీ చేసుకోలేరు. ఎందుకు అని అంటే కనుక వీళ్ళ హృదయం చాలా కఠినమైపోయింది. దే డోంట్ రియల్లీ క్రై. చాలాసార్లు కఠినమైన హృదయానికి ఉండే లక్షణం ఏంటి అంటే అసలు ఏడరండి వీళ్ళు. ఒక్క నీటి చుక్క కూడా కళ్ళంట వీళ్ళకి రాదు. ఒకవేళ అది నీతో రెసనేట్ అవుతున్నట్టయితే కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యం మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా నేను దేవుని నామంలో బ్రతిమాలుకుంటున్నాను. యూ స్టాప్ జెన్యూన్లీ కేరింగ్. ఇతరుల గురించి పట్టించుకోవడం మానేస్తాం. ఇతరులు ఉన్న మంచి చూడడం మానేస్తాం. నో వాట్ యూ విల్ సీ ప్యాటర్న్స్ అండ్ నాట్ ద పీపుల్. ఈ వ్యక్తి ఇలా 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 చేస్తున్నాడని చూస్తాం తప్ప, ఆ వ్యక్తి చేసే క్రియలు చూస్తామో తప్ప ఆ వ్యక్తిని చూడలేము. హృదయ కాఠిన్యం ఉన్నవాళ్ళు, నా పిల్లలు చేస్తున్నా ఇదిగో ఇలా 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 చేస్తున్నాడు, ఇదే పని మళ్ళీ చేస్తున్నాడు, ఇలాగే ఉంటున్నాడు, ఇలా ఉండట్లేదు అన్న విషయం చూస్తున్నాం తప్ప ఆ వ్యక్తిని చూడలేకపోతున్నాం. మనం అనుకుంటున్నాము ఆ పాపం చేస్తున్న వ్యక్తి చాలా కఠినమైన హృదయం గలవాడేమో అని మనం అనుకుంటున్నాం. యాక్చువల్లీ కఠినమైన హృదయం ఎవరిదంటే మనది. ఎందుకనంటే వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద ప్యాటర్న్స్ అండ్ నాట్ ద పీపుల్. రైట్, చాలా ఇంపార్టెంట్ సూచన. వాట్ యూస్ టు బి మీనింగ్ఫుల్ విల్ బికమ్ మెకానికల్. అప్పటి వరకు చాలా అన్యోన్యమైన సంబంధాన్ని మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక ఏదో చెయ్యాలి కదా అన్నట్లు చేస్తూ ఉంటాం. మొక్కుబడిగా అయిపోతూ ఉంటుంది. రైట్, కొన్నిసార్లు దేవుడిని ఆరాధన చేయడం కూడా మొట్టమొదటిలో మనం ఆరాధన చేసేటప్పుడు 2 చేతులు పైకెత్తేవాళ్ళం, కన్నీరు కార్చేవాళ్ళము, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కనుక ఎవరైనా పాట పాడుతుంటే చేతులు ఎత్తాలి, లేకపోతే ఇలా దండం పెట్టుకోవాలి, లేకపోతే కళ్ళు మూసుకోవాలి, లేకపోతే మోకాలు లేదు. దే ఆర్ బికమింగ్ జస్ట్ యాక్ట్స్ ఆఫ్ వర్షిప్. రైట్, వాళ్ళ పెదవులతో దేవుని స్తుతిస్తున్నారు కానీ హృదయంలో ఆయన లేడు అంటుంది దేవుని యొక్క వాక్యము. 4వ విషయం, ప్యాషన్ ఇస్ హార్డ్ టు కమ్ బై. ఏదన్నా విషయము ఎంతూసియాస్టిక్గా ఉత్సాహం కలిగి చేయాలి అనేది చాలా కష్టమైపోతుందండి కఠినమైన హృదయం కలిగిన వాళ్ళకి. మీరు గమనిస్తున్నారా? ఒకవేళ ఆ స్థితిలో మీరు ఉన్నట్లయితే కనుక దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గరికి రండి, ప్రభు ఈ కఠినమైన హృదయం నాకు వద్దు, ఇది తొలగించేసి నాకు మాంసపు హృదయాన్ని ఇవ్వు ప్రభు అని ప్రార్థన మనం చేయాలి. ఇంకొక సూచన, దే డోంట్ బిలీవ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ పీపుల్. ప్రజల్లో మంచిగా చేయగలరు, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు దే కెన్ పెర్ఫార్మ్ బెటర్ అన్న విషయాన్ని వాళ్ళు పెడచేమని పెట్టేస్తారు. వాళ్ళు చూడలేరు. ప్రీవియస్గా ఒక వ్యక్తి ఫెయిల్ అయి ఉండొచ్చు, కఠినమైన హృదయం కలిగిన వ్యక్తి ఆ వ్యక్తిని ఎలా చూస్తాడు అని అంటే కనుక ఇంక వీడింతే, వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ ఎక్స్పెక్ట్ చేయడు. వాళ్ళు కూడా 100% ఇవ్వగలరన్న విషయం అతను మర్చిపోతాడు. మేబీ ఒక ఇన్స్టిట్యూషన్లో, ఒక ఆర్గనైజేషన్లో మీరు పనిచేస్తుండొచ్చు. కఠినమైన హృదయం మీలో ఉంటే కనుక మీ కింద వాళ్ళు, తోటి వాళ్ళు చేస్తున్న తప్పులనే మీరు చూస్తూ ఉంటారు తప్ప
వాళ్ళు కూడా ఒక వ్యక్తే అన్న విషయం మీరు మర్చిపోతుంటారు. బహుశా కుటుంబంలో కావచ్చు, నువ్వు భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఇతరులు చేస్తున్న తప్పులు మనం చూస్తూ ఉంటాం తప్ప ఆ వ్యక్తి ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఆ వ్యక్తికి ఏమైంది అన్న విషయం మనం ఆలోచించడం మర్చిపోతుంటాం ఒకవేళ కఠినమైన హృదయము మనలో ఉంటే కనుక. కొన్నిసార్లు రెబెలియస్ చిల్డ్రన్ మనకు ఉంటారు, తిరుగుబాటు స్వభావం కలిగిన పిల్లలు మన జీవితంలో ఉంటారు, మన ఇంట్లో ఉంటారు. వాళ్ళు చేస్తున్న పనులే చూస్తున్నాం తప్ప వాళ్ళని మనం చూడట్లేదు, వాళ్ళ హృదయాన్ని మనం చూడట్లేదు. ఎందుకంటే కనుక మన హృదయం చాలా కఠినమైపోయింది. ప్రియ సహోదరుడ సహోదరి, హౌ డస్ ఇట్ హ్యాపన్, ఎలా జరుగుతుంది ఇది అని అంటే కనుక చాలాసార్లు ఈ కఠినమైన హృదయం ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ ఫేజ్ మాట. ఒక్కసారిగా హృదయం కఠినమైపోదండి. ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషన్, మెల్లిమెల్లిగా 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 అవుతుంటుంది. మన హృదయాన్ని మనం కాపాడేసుకుంటుంటాం. కొన్నిసార్లు మన సంఘానికి కూడా వెళ్ళాం, దేవుని వాక్యం వినం. ఎందుకనంటే కనుక ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తావో దేవుడు టక్కుమని చెప్పేస్తాడు, ఇది ఉంది నీ జీవితంలో, నువ్వు ఇది మార్చుకోవాలి. లేకపోతే అమ్మ ఎలా ఉంటున్నావో బాగాలేదు, ఇలా ఉండు. లేకపోతే దైవికమైన జనుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు, అమ్మ పలానా జీవితం, ఈ జీవితంలో ఇలా జరుగుతుంది, ఇలా ఉండకూడదు. భయం, అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. దేవుని యొక్క సన్నిధిలోకి అస్సలు వెళ్ళరు. మీరు గమనించినట్లయితే కనుక కయ్యను హేబేల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత హేబేల్ రక్తం దేవుడికి మొరపెడుతుంది, దేవాదేవుడికి మొరపెడుతుంది, నాకు ప్రతీకారం కావాలి, నా యొక్క రక్తాన్ని, ఇన్నోసెంట్ బ్లడ్ని నా యొక్క అన్న చంపేశాడు అని మొరపెడుతూ ఉంటే దేవుడు వచ్చి అడుగుతాడు కయ్యను ఎందుకు ఇలా చేస్తావు అని అంటే కయ్యను ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయాడు దేవుడికి. నీ తమ్ముడు ఎక్కడున్నాడు అడిగితే నా తమ్ముడికి ఏమన్నా కాపలాదారుని అనుకుంటున్నావా నేను దేవుడిని అడుగుతున్నాడు. రైట్. ఆ తర్వాత మీరు గమనించినట్లయితే కనుక ఏదైనా తోటల నుంచి బయటకు వచ్చేసారు వీళ్ళు. ఏదైనా తోటలో బయటకు వచ్చేసిన తర్వాత హీ లెఫ్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. కయ్యను, దేవుడు తన సన్నిధిని కయ్యను దగ్గర నుంచి తీసేయలేదు. కయ్యను దేవుని యొక్క సన్నిధిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకు అనంటే కనుక దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు అడుగుతూ ఉంటాడు దేవుడు, కయ్యను ఎలా ఉన్నావు, కయ్యను హేబేల్కి ఏమైంది. రైట్. గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్రంటేషన్. దేవుడు సత్యాన్ని పలుకుతాడు కానీ ప్రేమతో చెప్తాడు. చాలా సున్నితమైన స్వరం, చాలా మెల్లనైన స్వరం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైనా మనం పాపం చేసినా సరే గట్టిగా ఆయన శబ్దం వినపడదు, ఇలా ఎందుకు చేసావు, దేవుడు బాధపడతాడండి. దేవుడు సున్నితమైన హృదయం కలిగిన వాడు. రైట్. సో యూ యాక్సెప్ట్ ద హార్డర్ హార్ట్. కొన్నిసార్లు కఠినమైన హృదయంతో జీవించి ఏమనుకుంటా ఉంటే కనుక ఇది నార్మల్, ఇంక ఇలాగే ఉండాలి. ఓకే, ఒక ఆశ్చర్యమైన సంగతిని మీతో నేను పంచుకుంటాను. యేసుప్రభు దగ్గరికి కొంతమంది బోధకులు వచ్చారు, పరిసయ్యులు, సద్దుకేయులు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ కథ మనందరికీ తెలుసు, ఈ ఉపమానం మనందరికీ తెలుసు. ఆ ఉపమానంలో ఒక స్త్రీ 6గురిని పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు 6వ వ్యక్తి కూడా చనిపోయాడంట. చనిపోయినప్పుడు దేవుడిని వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటి అని అంటే కనుక ఇప్పుడు ఈ స్త్రీ ఎవరికి భార్య అవుతుంది, మొదటి వ్యక్తిగా, రెండో వ్యక్తిగా, 7వ వ్యక్తిగా. ఎందుకనంటే ఈ 7గురు కూడా ఈ స్త్రీని వివాహం చేసుకున్నారు. అప్పుడు దేవుడు ఇచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది అని అంటే కనుక పరలోకంలో దేవుని యొక్క రాజ్యంలో పెళ్ళిళ్ళనే ఉండవు, వివాహం అనేది లేదు. హల్లెలూయా. రైట్. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే కనుక మరైతే మోషే ఎందుకు విడాకులు ఇమ్మన్నాడు? అది రెడీ ఫర్ దిస్? మోషే ఎందుకు విడాకులు ఇమ్మన్నాడు అని అడిగితే కనుక దేవుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మీ హృదయంలో కఠినమైపోయి కనుక, మీ హృదయ కాఠిన్యం వల్ల మోషే విడాకులు ఇమ్మని అన్నాడు తప్ప ఆది నుండి ఇలా లేదు అంటాడు దేవుడు. నేను వాట్ ఈస్ సేయింగ్, వివాహంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సరే వివాహం అనేది ఇట్ ఈస్ ఏ కవెనెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ కాంట్రాక్ట్. ఇది ఒక నిబంధన. ఓకే. దీంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు అందులో ఉండి పోరాడి కష్టపడి సరి చేసుకోవాలి తప్ప విడాకులు అనే విషయం అసలు రాకూడదు. వస్తుంది అని అంటే కనుక నీ హృదయము కఠినమైపోయింది. నీ హృదయం కఠినమైపోయి ఏమంటున్నావు అంటే నేను వెళ్ళిపోతాను బయటికి వెళ్ళిపోతాను అని అంటూ నువ్వు అడుగుతున్నావు. కాబట్టి నీ హృదయ కాఠిన్యం వల్ల దేవుడు విడాకులు అన్నాడు తప్ప మామూలుగా అయితే దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి అని అంటే కనుక ఎంత పాపమైనా సరే నువ్వు దాన్ని క్షమించాలి. ఒక సున్నితమైన హృదయమే క్షమించగలదు, కఠినమైన హృదయము క్షమించలేదు. క్షమాపణ అనే గుణము ఈ కఠినమైన హృదయంలో లేదు. యూనో హౌ సర్ప్రైజింగ్ ఇస్ ఇట్. మనందరూ అనుకుంటూ ఉంటాం కష్టమైన పరిస్థితుల్లో, కష్టమైన సంబంధాలు, రిలేషన్షిప్స్లో మనం ఉన్నప్పుడు వెంటనే టక్కుమని వెళ్ళిపోలేము మనం అనుకుంటాం. లేదండి, దేవుని యొక్క చిత్త ప్రకారం మనము జీవించాలి. ఒకవేళ వివాహం అయితే కనుక దాని గురించి మీరు పోరాడాలి.
ఈ విషయాన్ని ఈరోజు ఎందుకు దేవుడు పలికిస్తున్నాడో నాకు తెలియదు, కానీ మీ ఒకవేళ వెంటనే నువ్వైతే కనుక నీ హృదయం కఠినమైపోతే కనుక ప్రభు కోసం ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క కృప గురించి నువ్వు ప్రార్థన చేయాలి. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే కనుక ఒకసారి సమాజ మందిరంలోకి దేవుడు వెళ్ళాడు. దేవుడు వెళ్ళిన తర్వాత ఏమైంది అని అంటే కనుక అక్కడ ఒక ఓచ చెవి కలిగిన వాడు ఉన్నాడు. వాడి చెయ్యి హీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్ట్రెచ్ హిస్ హ్యాండ్. వాడి చెయ్యిని ఇలా అనలేకపోతున్నాడండి. వాడి చెయ్యిని ఇలా ఎదరకనలేకపోతున్నాడు. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రీచ్ అవుట్. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్పాండ్. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎన్లార్జ్. మీకు అర్థమవుతుందా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ రోజు విశ్రాంతి దినం కనుక యేసు ప్రభు ఇతన్ని స్వస్థపరుస్తాడా లేదా అని చూస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ప్రశ్న అడిగాడు, ఈ రోజున ఇతను నేను స్వస్థపరచొచ్చా లేదా అంటే అందరూ మౌనంగా ఉన్నారు. యూనో ద రెస్పాన్స్ ఆఫ్ ఎ హార్డెండ్ హార్ట్ ఇస్ నో రెస్పాన్స్. చుట్టుపక్కల ప్రపంచం మొత్తము అల్లకల్లోలం అయిపోతున్నా సరే ఈ హృదయ కాఠిన్యం కలిగిన వాళ్ళు దే వోంట్ రెస్పాండ్. వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఈ క్రైసిస్లోనే. ఇప్పుడు కరోనా అవుతుంది, అనేక మంది తినడానికి ఆహారం లేదు అన్నప్పుడు కఠినమైన హృదయం కలిగిన వారు నాకేంటి చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. అలాగే మామూలుగా ఉన్న ప్రజలైతే సున్నితమైన హృదయం కలిగిన వారైతే అయ్యో మనం ఏమైనా చేయాలి, బహుశా ఒక వంట వండి మనం వాళ్ళకి ఇవ్వడం, లేకపోతే బియ్యాన్ని వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే పప్పు దినుసులు వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే కాయగూరలు వాళ్ళకి పంచిపెట్టాలి, లేకపోతే ధన సహాయం వాళ్ళకి చేయాలి అన్న తలంపుతో ఉంటారు తప్ప కొంతమంది హృదయం కాఠిన్యం గలవారు ఎలా ఉంటారు అని అంటే కనుక నాకెందుకు. యేసు ప్రభు ఎప్పుడైతే రెస్పాన్స్ చూశాడో ఈ యొక్క సమాజ మందిరంలో హీ వాజ్ గ్రీవ్డ్. ఆయన చాలా బాధపడ్డాడంట. ఈ హృదయ కాఠిన్యం గలవారిని దేవుడు చూసి వాళ్ళని దూషించట్లేదు, వాళ్ళని విమర్శించట్లేదు, వాళ్ళని శిక్షించట్లేదు, కానీ వాళ్ళని చూసి దేవాదేవుడు బాధపడుతున్నాడు. యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ కంపాషన్, కనికరం కలిగిన ఒక క్రియ ఆయన చేశాడు. ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హృదయ కాఠిన్యంతో ఉన్నప్పుడు ఈ ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి ఇక్కడ. అతనికి అద్భుత కార్యం జరగాలని అతనికి తెలుసు, కావాలని అతనికి తెలుసు, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అవిశ్వాసం, కఠినమైన హృదయం. నువ్వు ఈరోజు చేయకూడదు, ఎందుకంటే ఈరోజు సమాజ మందిరం అంతా కూడే రోజు, ఈరోజు విశ్రాంతి దినము, ఈరోజు నువ్వు అద్భుత కార్యము చేయకూడదు, కావాలంటే వచ్చి శనివారం చేసుకో, కావాలంటే వచ్చి ఆదివారం చేసుకో, సోమవారం చేసుకో, మంగళవారం చేసుకో అంటున్నారు. హల్లెలూయా. దేవుడు యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ కంపాషన్ అతను ఏం చేశాడంటే కనుక నీ చేయి చాపు అని అతను అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో ఈ యొక్క ఓచ చెవి కలిగిన వాడు తన చేయిని హీ వాజ్ ఏబుల్ టు ఎక్స్పాండ్ ఇట్, హీ వాజ్ ఏబుల్ టు రీచ్ అవుట్, హీ వాజ్ ఏబుల్ టు స్ట్రెచ్ ఫోర్త్. కఠినమైన హృదయం కలిగిన వాళ్ళ యొక్క విశ్వాసము సన్నగిల్లిపోతుంది. దే కెనాట్ ఎక్స్పాండ్, దే కెనాట్ ఎన్లార్జ్. మీకు అర్థమవుతున్న విషయము మీరు చూస్తే కనుక దేవుడు యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ కంపాషన్ ఏం చేశాడంటే కనుక ఆ ఓచ చేయగలిగిన చెయ్య స్ట్రెచ్ చేసుకోమన్నాడు. ఒకవేళ కఠినమైన హృదయం నీలో ఉంటే కనుక దేవుడు నీతో అంటున్న మాట, యూ హ్యావ్ టు స్ట్రెచ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు రీచ్ అవుట్ టు గాడ్. దేవుని యొక్క హస్తాన్ని దగ్గరికి, దేవుని యొక్క పాదాల దగ్గరికి మళ్ళీ నువ్వు రావాలి. యూ షుడ్ టెల్ గాడ్, ఫాదర్ హీల్ మీ, ప్రభువా నన్ను స్వస్థపరచు, ఏ కఠినమైన హృదయాన్ని నా లోపల నుంచి తొలగించు అని చెప్పి యూ షుడ్ రీచ్ అవుట్ టు గాడ్. దేవుని యొక్క సన్నిధిలోకి మళ్ళీ నువ్వు రావాలి. ఆమేన్. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చూద్దాం ఒకసారి. నేడు మీరు ఆయన శబ్దమును వినేట్లా కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక, రైట్, మీరు ఒకరితో ఒకరు కూడాలి అంటుంది దేవుని యొక్క వాక్యము. మీరు ఒకరితో ఒకరు కలిసి సహవాసం చేయాలంటుంది. నేడు అనే రోజు ఉండే వరకు ఒకరితో పాటు ఒకరు మీరు కలవాలి, సహవాసంలో ఉండాలి, విశ్వాసాన్ని బలపరుచుకోవాలి, సంఘంతో పాటు మీరు ఐక్యం అవ్వాలి. చాలామంది ఈరోజు డినామినేషన్ పేరున విడిపోతూ ఉన్నారు. మేము పెంతెకోస్తలు అంటున్నారు, మేము బాప్టిస్ట్ అంటున్నారు, మేము అది అంటున్నారు, మేము ఇది అంటున్నారు. నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, ప్రియ సహోదర సహోదరి, మనందరం క్రైస్తవులం, మనందరం క్రీస్తుని వెంబడించే వాళ్ళం. హల్లెలూయా. ఈ యొక్క సత్యం మన హృదయంలో ఉండాలి ఎల్లప్పుడూ కూడా. వాళ్ళు పెంతెకోస్తలైనా, వాళ్ళు బాప్టిస్టులైనా, వాళ్ళు క్యాథలిక్స్ అయినా, ఎవరైనా సరే వీరందరూ క్రైస్తవులే, వీళ్ళందరూ ప్రజలు. సున్నితమైన హృదయం నీలో ఉంటే కనుక అందరినీ మనము యాక్సెప్ట్ చేయగలుగుతాం, అందరినీ మనము అంగీకరించగలుగుతాం, అందరితో పాటు మనం కలిసి సహవాసం చేయగలుగుతాం. హల్లెలూయా. జస్ట్ బికాస్ ఎవరో పాపం చేశారని చెప్పి వాళ్ళని వెలివేయద్దు, వాళ్ళని దూరపెట్టద్దు, వాళ్ళ పట్ల కఠినమైన హృదయంతో మీరు ఉండద్దు. ఎందుకనంటే కనుక మనం ఒక రోజున పాపం చేశాం, కానీ దేవుడు మన పట్ల కఠినమైన హృదయం కలిగి ఉన్నాడా? లేదు, మనల్ని క్షమించాడు దేవాది దేవుడు. ఆమేన్. మొట్టమొదటి విషయము, దేవుడు సన్నిధిలోకి వెళ్ళి మనము బ్రతిమాలుకోవాలి, ప్రభువా నన్ను క్షమించు, ఈ కఠినమైన హృదయం నుంచి అడగాలి. రెండవ విషయము, వీ షుడ్ హ్యావ్ ఎ గాడ్లీ ఫెలోషిప్. ఒక దైవ సంబంధమైన సహవాసంలో మనం ఉండాలి. ఈ సహవాసం ఏం చేస్తుంది అంటే కనుక మనల్ని బలపరుస్తుంది.
హల్లెలూయా. ఒక ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక చెట్టు ఉందంట, ఇట్ ఈస్ కాల్డ్ రెడ్వుడ్. ఈ చెట్టు అరణ్యాల్లో ఉండేది. ఈ చెట్టు యొక్క లక్షణం ఏంటియో తెలుసా మీకు? ఈ చెట్టు పైకి చాలా ఎత్తి ఎదుగుతుంది, కింద కూడా అంతే లోపలికి పోతుంది. ఈ యొక్క చెట్టు వేర్లు ఇలా నిలువుగా వెళ్ళకుండా ఇలా అడ్డంగా వెళ్తాయి, భూమి మీద మొత్తం కూడా పాకుతూ ఉంటాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది, రైట్? ఈ చెట్లు అన్నింటి వేర్లు ఒకదాంతో కూడా కలిసిపోతాయట. మీ అదవుతుందా? ఈ రెడ్వుడ్ ఉన్న ప్రత్యేకత అది. ఒకదాని వేర్లు వెళ్ళి ఇంకో దాంతో గట్టిగా పట్టుకుంటాయి. చాలాసార్లు ఏం జరుగుతుందంటే కనుక అరణ్యంలో బహుశా ఈ చెట్టుకి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిందో చెట్టు చచ్చిపోతుంది, కానీ చెట్టు పడిపోదు. ఎందుకో తెలుసా? ఈ పక్కనున్న ఈ చెట్టు యొక్క వేర్లు దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాయి కాబట్టి. అదవుతున్న విషయం. చాలాసార్లు మనం చనిపోయి ఉన్నప్పుడు జస్ట్ బికాస్ వీఆర్ అటెండింగ్ ఏ ఫెలోషిప్ వీఆర్ స్టిల్ అలైవ్. మనం చనిపోయినా సరే ఈ యొక్క సహవాసంలో ఉన్న వ్యక్తులు మనల్ని ప్రార్థన ద్వారా అయినా ఉపవాసాల ద్వారా మనల్ని పట్టుకొని ఉంటున్నారు గట్టిగా. ఒకవేళ అది నువ్వైతే కనుక అర్జెంటుగా మీ ఫెలోషిప్లో ఉన్న వ్యక్తులకి, మీ సంఘంలో ఉన్న పాస్టర్ గారికి, మీ సంఘంలో ఉన్న విశ్వాసులకు మీరు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే వారు మీ గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. ఈరోజు మనము ఈ చెట్టు వలె ఉందాం, అనేక మందిని మనం పట్టుకుందాం వేర్లతోటి. వాళ్ళు చనిపోతూ ఉన్నప్పుడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, డిస్కరేజ్మెంట్లో ఉన్నప్పుడు వాళ్ళని మనం పట్టుకొని ఉందాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫెలోషిప్. అందుకని దేవుని యొక్క సన్నిధికి మనం రావాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోవాలి, ఉపవాసం ఉండాలి, సహవాసంలో మనం ఉండాలి. ఇవన్నీ ఏం చేస్తాయనంటే కనుక ఈ యొక్క కఠినమైన హృదయాన్ని తొలగించి మళ్ళీ సున్నితమైన హృదయంలోకి మనల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాయి. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మొదటి నుంచి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టబడలేని క్రీస్తులో పాలువారమై ముందుము. ఇంకొక మాట ఏమంటున్నాడంటే 14వ వచనంలో చూడండి. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనండి. రైట్? యూ షుడ్ హ్యావ్ ఎ గాడ్లీ కౌన్సిల్. ఇతర వ్యక్తులను మనం అడగలగాలి, నా జీవితంలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయో దయచేసి నాకు తెలియచేయండి. బికాస్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ సెన్సిటివ్ హార్ట్, ఎ హార్ట్ విచ్ ఈస్ సెన్సిటివ్ టువర్డ్స్ గాడ్స్ ప్రెజెన్స్. చాలాసార్లు ఒకే ఒక సూచన నేను చెప్తాను. కఠినమైన హృదయం ఉందా, సున్నితమైన హృదయం ఉందా మన జీవితంలో? దేవుని యొక్క సన్నిధిలో నిలబడినప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవించి ఆయన యొక్క మాటకి మనం విధేయత చూపిస్తున్నట్లయితే కనుక మనలో సున్నితమైన హృదయము ఉంది. దేవుని యొక్క ప్రెసెన్స్, దేవుని యొక్క సన్నిధి మన దగ్గరకు వస్తున్నా సరే, దేవుని యొక్క మాట మనం వింటున్నా సరే, దాన్ని పెడచేవని పెడుతున్నామని అంటే కనుక మన జీవితంలో కఠినమైన హృదయం ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మూడోది మనం ఏం చేయాలని అంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకోవాలి. వీ షుడ్ రెన్యూ అవర్ మైండ్. మన మనస్సుల్ని నూతన పరచబట్టు ద్వారా మనం రూపాంతర పొందాలి. దేవుని యొక్క సత్యము చేత మన మనస్సులో మనము రూపాంతరపరచుకోవాలి. మన తలంపులను, మన భావోద్రేకాలను, మన చిత్తాన్ని దేవుని యొక్క సత్యముతో మనము నింపుకోవాలి. ఫైనల్లీ యూ షుడ్ అవాయిడ్ అన్గాడ్లీ ఫెలోషిప్. చాలా సహవాసాలు ఉన్నాయి, కానీ దైవికమైన సహవాసంలోనే మీరు ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి అందులో భయభక్తులు కలిగే సహవాసంలోనే మనం ఉండాలి. రైట్? సో ఈ రోజున ఈ వాక్యంతో మీ అందరి ముందర నేను వస్తున్నాను. దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడ, సహోదరి, ఏంటి అని అంటే కనుక ఈ హృదయం కాఠిన్యంలోంచి మనం బయటికి రావాలి. ఒకవేళ ఈ హృదయం కఠినం అయిపోతే కనుక ఈరోజు సున్నితమైన హృదయం మనకి కావాలి. ఈ సున్నితమైన హృదయం మనకి దేవుడిచ్చేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రార్థనలో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మన పైకి వస్తూ ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు పశ్చాత్తాపడదాం. ఒకవేళ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే కనుక దేవాదేవుడికి 2 చేతులు చాపి మన హృదయాన్ని తెరిచి, ప్రభువా నా జీవితంలోకి రండి, ప్రభువా మళ్ళీ నాకు సున్నితమైన హృదయం ఇవ్వండి, ప్రభువా నాకు మాంసపు హృదయాన్ని ఇవ్వండి అని ప్రార్థన మనం చేద్దాం. దేవుని యొక్క అద్భుతమైన సన్నిధి నేను గమనించగలుగుతున్నాను. ప్రియ సహోదరుడ, సహోదరి, ద అనాయింటింగ్ ఈజ్ సో స్ట్రాంగ్. దేవుని యొక్క మాట మన మధ్యకు వస్తుంది ఈ రోజున. ఒకవేళ ఇది వింటున్న నువ్వట్లయితే కనుక మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను క్షమించండి అని అడుగుదాం. నా హృదయ కాఠిన్యాన్ని క్షమించి ప్రభువా అని అడుగుదాం. అయ్యా నీ తట్టు నా హృదయాన్ని తిప్పుతున్నాను, నా 2 చేతులు నీ వైపు చాపుతున్నాను, నేను చేసిన పాపానంతని క్షమించు, నా విశ్వాసాన్ని క్షమించు ప్రభువా, కోల్పోయిన ఈ ప్రేమను మళ్ళీ నాకు ఇవ్వు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు. అదేవిధంగా మన ప్రార్థనలో ఉందాం. నీకు వందనాలు.